దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుని యొక్క ప్రేమే నిరంతరము ఉండేది. దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుని ప్రేమలో మత్సరం ఉండదు. ఆ ప్రేమ డంపపడదు. ఆ ప్రేమ ఉప్పొంగదు. ప్రభువా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా మీకు వందనాలు, వందనాలు. స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువా మీకు వందనాలు, వందనాలు. దేవుని ప్రేమను ఇంకను స్వీకరించిన వారు ఉంటే ఈ రాత్రి వేళ ప్రభువుని వేడుకుందాం. ప్రభు యొక్క ప్రేమ ఉన్నతమైన ప్రేమ. ఆయన వాగ్దానం ఇచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని వాగ్దానం ఇచ్చాడు. ఆయన ప్రేమకు నిర్వచనము అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ వచ్చాడు. ఆ ప్రేమను వివరిస్తూ పాడిన పాట మరొకసారి చివరిగా పాడి ప్రభుని స్తుతిద్దాండి. ఈజీగా ఉంది కదా, ప్రభుని స్తుతిద్దాండి. చిరకాలం ఉండేవి మూడేనంట. ఈ లోకం అశాశ్వతము, ఆస్తి సంపద అశాశ్వతము. కేవలం 3 మాత్రమే నిలిచి ఉంటాయి అని బైబిల్ తెలియపరుస్తున్నది. ఒకటి దేవుని యందు విశ్వాసము, రెండవది దేవుని యందు నిరీక్షణ, మూడవది దేవుని యందు ప్రేమ. వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అని అపోస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ ఈ మాటను పలికాడు. ఆ మాటల రూపంలో మనం పాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. జ్ఞానమైనను నిరంతరము ప్రేమే శాశ్వతం నిలుచును. ఆ ప్రేమే శాశ్వతం నిలుచును, 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 నిలుచును. ప్రేమ శాశ్వత కాలము నిలుచును, 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 నిలుచును. ప్రేమ శాశ్వత కాలము నిలుచును, నిలుచున్నది విశ్వాసమే, నిలుచున్నది నిరీక్షణే, నిలుచున్నది ఆ ప్రేమయే. ఇది శాశ్వత కాలము నిలుచును, నిలుచున్నది విశ్వాసమే, నిలుచున్నది నిరీక్షణే, నిలుచున్నది ఆ ప్రేమయే. ఇది శాశ్వత కాలము నిలుచును, నిలుచును. చివరిసారిగా అందరం పాడదాం. నిలుచును, వెరీ గుడ్. నిలుచును, ప్రేమ శాశ్వత కాలము నిలుచును, 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 నిలుచును. ప్రేమ శాశ్వత కాలము నిలుచును. నిజమే కదా, ప్రభు యొక్క ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా.